ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడువు. ఇర్మియా గ్రంథము 17:14. ఎవరికైనా మనం కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామంటే కారణం అది వారు మనకి చేసిన మంచిని బట్టే కదా. అదేవిధంగా ఈ వాక్యంలో భక్తుడైన ఇర్మియా గారు కూడా దేవుణ్ణి బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాడు. రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు దేవుడు మన జీవితంలో కూడా ఊహకు మించిన మేలులు, కార్యాలు ఎన్నో చేశాడు. వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? లేదా ఏవో మిగిలిన కొన్ని కార్యాలను బట్టి దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించలేదని దేవుణ్ణి నిందిస్తున్నావా? లేక నీవు చేసే తప్పులకు దేవుడు అడ్డుగా ఉన్నాడని స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి దూరం పెడుతున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వే ఆలోచించుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.